ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యా బోధన మెరుగైన ఫలితాలు వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం. ఏమన్నా లోపాలున్నా సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి. తల్లికి వందనం పథకంతో నిరుపేదలకు చేరువలో అత్యుత్తమ విద్యా ప్రైవేట్ స్కూల్స్ కన్నా మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. నిరంతర పర్యవేక్షణతో విద్యార్థుల్లో దాగున్న నిగూఢమైన ప్రతిభను వెలికితీసి వారికి బంగారు భవిష్యత్తును అందించేలా అందరం సమిష్టిగా కృషి చేద్దాం. జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆల్లాహరి, గుంటూరు శ్రీనివాసరావుతోని శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ కమిటీ అప్పర్ స్కూల్లో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసిన ఎంఈఓ జ్యోతి కిరణ్, హెచ్ఎం ఠాగూర్, కరెస్పాండెంట్ యుగంధ, జనసేన డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షాపురుద్దీన్, టీడీపీ నేత సయ్యద్ షాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కిట్స్, అలాగే ప్యాడ్స్, బుక్స్, యూనిఫాము, బూట్లు ఇవన్నీ కూడా మీకు చదువుకోవడానికి ఏ అవసరం అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రభుత్వం మనకు అందిస్తుంది. ఆ క్రమంలో అవి మీకు అందించడానికి వచ్చినటువంటి మేడం గారికి మరొకసారి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. చదువుకోవడానికి స్కూల్ వాతావరణం కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, మీకు ప్రభుత్వం పెట్టినటువంటి మధ్యాహ్నం పూట భోజన పథకంలో కానివ్వండి, ఎక్కడ టీచింగ్లో కానివ్వండి, మీకు ఉపాధ్యాయులు పాఠం చెప్పే క్రమంలో కానివ్వండి, మీకు ఎక్కడన్నా సరే ఏమన్నా ఇబ్బంది ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసారండి. విధంగా కార్పొరేట్ స్కూల్స్తో ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడే విధంగా ఇక్కడ నుంచి విద్యార్థులు మంచి మార్కులతో ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రభుత్వం తరఫు నుంచి ఏ కావాలన్నా సరే మీకు అందిస్తాం. ముఖ్యంగా మనకి ఇక్కడ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు ఉన్నారు. మనందరం కూడా మనకి మంచి సహాయం చేస్తారు. మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. పక్కనే 1 కిలోమీటర్ దూరంలోనే ఏ సమస్య ఉన్నా కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి ఆమె మాట్లాడగలుగుతాం. అలాగే కలెక్టర్ గారు వచ్చారు. మనకు గతంలో కమిషనర్గా చేసినప్పుడు కూడా మనకి మంచి పరిచయం ఉన్నాయి. మనకి ఏదైనా కావాలన్నా, మనకి ఇక్కడ ఏదైనా సదుపాయాలు కావాలన్నా కూడా నాగలక్ష్మి గారి దృష్టికి తీసుకెళ్ళి మనం ఆ సమస్యను పరిష్కరించి ఉందాము. మీరు మాత్రం బాగా చదవండి. ఆ చదవడానికి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా ప్రభుత్వం నుంచి, ఈ టీచర్ల దగ్గర నుంచి మీకు అందుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని బాగా చదువుకోని చెప్పి కోరుకుంటాము. థ్యాంక్ యూ.